బాబాయ్ మొత్తం మీద 2 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు అంత అరాచకం జరుగుతుంది హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పటికే అంటే 2 నెలల ప్రభుత్వం మీదే అనేక రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఒక గ్రామవాసిగా మీ అభిప్రాయం ఏంటి? బాగా చేస్తున్నారండి. బాగుందా ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. చెప్పిన అన్ని జరుగుతున్నాయి అంటారా? అన్ని జరుగుతున్నాయి. మన పెన్షన్ విధానం కానీ అన్ని బాగానే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఆయన చెబుతాడండి, అట్టా చెబుతాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, అట్టా చెబుతాడు. కానీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే జనాలు నేను పక్కన పెడితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు ఆయన అట్టా చేశాడు కండి. ఆయన అన్ని చేశాడు. పొలం తాకట్టు పెట్టాడు, అన్ని తాకట్టు పెట్టాడు. మరి ఈ ప్రభుత్వం బాగానే ఉంది. మరి అప్పుడు నేనేదో బటన్ నొక్కే డబ్బులు ఇచ్చావు అవన్నీ వస్తుందండి. బట్టన్ నొక్క డబ్బులు బట్టన్ నొక్కితే ఇప్పుడు నొక్కితే ఇప్పుడు వచ్చినాయి. మాత్రం పెంచేసాడు. ఆ ఖర్చులు అంతా దోసేసాడండి, అంతా దోసేసాడు. ఇంకోసారి నమ్ముతారా జనాలు? జనం నమ్మరా పాడరా, నమ్మరండి. మీరేమంటారు బాబాయ్, అసలు ఎలా ఉంది ఇప్పుడు? ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తే ఆ మంచి పనులు మళ్ళీ కొనసాగించారు. లోగడా ఈ లోన్లు తీసేసాడు ఆయన పాపం. అప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండగా బాగానే ఉంది. మరి ఆయన పేరు చెప్పుకునే ఈయన వచ్చింది. ఆయన పేరు చెప్పుకుంటే మరి అట్లుంటాడా కొడుకు? తండ్రికి వెళ్ళి కొడుకు ఉండడుగా. ఈయన బుద్ధులు వేరుగా ఉన్నాయి. అది గమనించారంటావా? కూర్చి కాదు, అర్థమైపోయిందంటావా? ఇప్పుడు అంటే నా తండ్రిని చూడండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్క అవకాశం నమ్మిచ్చారు. నమ్మించాడండి. అప్పుడు ఇప్పుడు నమ్మడానికి లేదుగా. ఇప్పుడు 19వ తారీఖు కూడా నాకు 19వ తారీఖు ఇద్దని చెప్పుకొచ్చాడు. ఇది ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేకపోతే నేను అసెంబ్లీకి రాను అంటాడు. రాకపోతే బాగానే ప్రతిపక్షం అడ్డిస్తారండి. ఓదార్పు చేస్తా ఏ లేదు, అన్ని వస్తుంది. జనాలు అయితే నమ్మరు, ఎవరు నమ్మరు. కనీసం రాజధానికి ఏమన్నా మంచి చేసింది కానీ లేదా పోలవరం పూర్తి రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. పొలాలు ఆక్రమించుకున్నాడు. పొలాలు ఆయన దస్తాలు వేసాడు పేస పుస్తకాల మీద. మాకు మంచిగా ఉందండి, మాకు మంచిగా ఉంది. మాకేం మంచి జరగదు, ఏం జరగల సార్. దాదాపు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసాము. తర్వాత ఇప్పుడు కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడింది. 3 నెలలకే అంత అరాచకం జరుగుతుంది, అసలు 2 నెలలకే అరాచకం జరిగిపోతుంది, ఎక్కడ అంత హత్యలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. జనాలు నమ్ముతారంటారు ఆయన మాట? సామాన్యుడు హ్యాపీగా బతుకుతున్నాడు, స్వేచ్ఛ వచ్చింది, కమ్మగా బతుకుతున్నారు. జగన్ ప్రభుత్వంలో నరకం అనిపించారు జనం. ఎందుకేంది మామూలు టార్చర్ అనుకున్నావా? ఈరే కట్టలేక లైన్లో నిలబడినాక ఇన్ని ప్రభుత్వాలు మారి ఏనాడు లేదు ఈరే కట్టల కోసం నిలబడతాం. ఇప్పుడు ఉందా ఈరే కట్టల సమస్యలు పోయినాయి, అన్ని పోయినాయి. రైతులమే మేము. ప్రతి గ్రామంలో నేను రైతు ఇవి పెట్టాను, రైతుకి భరోసా కేంద్రాలు పెట్టాను. అంతా గ్యామ్లింగ్ అన్న, ఏమి లేదు, అంతా గ్యామ్లింగ్. రైతు భరోసాలు ఎవడు వెళ్తున్నాడు? రైతు భరోసాలకి ఓ డబ్బు తలయటం తప్ప చేయలేదు ఆడ. నిజంగా అసలు న్యాయం జరిగింది? ఎవడికి జరగల న్యాయం, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఎవడికి జరగల న్యాయం అసలే. మళ్ళీ ఈ మాటలు ఎందుకు? మరి నేను బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కే డబ్బులు ఏది నొక్కేది? బట్టలు నొక్కేది, డబ్బులు ఇచ్చేది? ఎవరు డబ్బులు ఇచ్చాడు అసలు? ఏంటి, ఏం జరిగింది? ఏం ప్రభుత్వంలో ఒక్కటి కూడా మంచి మా ఊళ్ళో ఉందన్న, ఒక్క పరక బొచ్చి సిమెంట్ పడల ఇంతవరకు ఈ 5 ఏళ్లలో. కనీసం సైడ్ కాలువలని లేకపోతే లైట్లని అది ఏమైనా అయ్యాయినా ఏమైనా? అసలు ఏం లేదంటే బీసీకి దిక్కులేదు. ఇవాళ లోకేష్ గారు వచ్చినారని ఇవాళ వేసారు. అదేమంటే డబ్బులు లేవన్నారు, దోమల మందు కొట్టే పని లేదు, ఏం లేదు. గత 5 ఏళ్లలో అయితే ఏం జరగల. ఏం జరిగింది ఏం లేదు. కొంచెం మార్పు కనపడుతుందా? పూర్తి మారిపోయిందన్న. కమ్మగా ఇసుక అసలు హ్యాపీగా తోలుకుంటున్నావు. నాకు టాటర్ ఉంది, నేను ఇసుక తోలుకున్నా చక్కగా ఫ్రీ ఇసుక. దానికి కూడా ఆ ఇసుక మీద కూడా ఇంతకు ముందు ఉన్న రేట్లే ఉన్నాయి. అసలు ఇసుక ఇప్పుడు దోచేస్తున్నారని చెప్పి పేరు 1170 రూపాయలు. అది ఏది ఇప్పుడు ఈ జగన్ ఓ గుట్టలు పెట్టాడు కదా, ఆ గుట్లన్నీ అయిపోయింది ఈ రేటు. మామూలు డైరెక్ట్గా అయితే 500 400 ఉండిద్ది. లోపలికి తగ్గిద్ది, చాలా తగ్గిద్ది. సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోగలడు ఇప్పుడు. పూర్తి ఏందన్న సామాన్యుడు అంటావు? మా ఊళ్ళోకి 8000 రూపాయలకి వస్తుంది టిప్పు. చెబుతున్నా మేము లోకల్ కాబట్టి ఏదన్నా 5000 మా ఊళ్ళో కట్ట దిగుతువే 5000. సో ఇప్పుడు సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోగలడు. దాని ద్వారా పనులు దొరుకుతాయి. భవన నిర్మాణ కార్మికులని కానీ కరెంటు అందరికీ. ఇది ప్రజాపాలన అన్న, అందరికీ చక్కగా జరుగుతున్నాయి. మళ్ళీ దాంట్లో రిమార్కు లేదు.
జగన్ ప్రభుత్వం నరకం అనిపించాం, మేమే అనిపించాం. ఎవడే దాకెందుకు ఇంకోసారి నాది ఇంతవరకు పాస్బుక్ పనే అవ్వాల. జగన్ పని ఈ దిగినాకే ప్రభుత్వం పాస్బుక్ వచ్చింది. చాలా మంది పెన్షన్లు కూడా ఆపేశారు, అట్లాగే పెన్షన్లు పోయినాయి. సో మొత్తం మీద మంచి రోజులు వచ్చినాయి అనుకోవచ్చా? పూర్తి మంచి రోజులేందన్న. ఈ 5 ఏళ్ళు అసలు మామూలుగా బాగా డెవలప్ అయ్యాలి. ₹1,00,00,000 పొలం మా ఊళ్ళో. అంతకుముందు ఆడుండగా జగన్ ఉండగా 30 లక్షలకి 10 లక్షలు కూడా దిక్కులేదు. సో మొత్తం మీద పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, మనుషుల జీవితాలు కూడా మార్పులు వచ్చినాయి అంటారు. అయితే బాగా మార్పు వచ్చింది బాబాయ్. గతంలో అమరావతి కానీ లేకపోతే రోడ్ల పరిస్థితి కానీ ఏమీ చేయలే జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్లలో ఎలా ఉంది బాబాయ్ పరిస్థితి? బాగోలా, అంత అధ్వానంగానే ఉంది. బాగోలా. ఇప్పుడు సాధారణ గ్రామవాసిగా ఈ తర్వాత ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుంది. 2 నెలల నుంచి ఎట్లుందంటావు? బాగుంది. ఏం బాగుందంటావు? పెన్షన్లు కానీ చేసే అభివృద్ధి కానీ ఇసుక కూడా ఎవరైనా తోలికెళ్తున్నారు, అప్పుడు తోలికెళ్ళడానికి లేదు. ఇప్పుడు బాగానే ఉంది. ఒక రైతుగా ఈ రోజున గత ప్రభుత్వంలో ప్రతి కౌలు రైతుకు కూడా మేము ఏదో పెన్షన్లు ఇచ్చాం, అవి ఇచ్చాం అన్నారు. నిజంగా అసలు అవన్నీ అందినయా? అందులో ప్రభుత్వంలో కొంతమందికి అందిని, కొంతమందికి అందులో. కొంతమందికి రాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రైతులకు మేలు చేస్తారంటావా? చేస్తాడు. నమ్మకం ఉంది, చేస్తాడు. నమ్మకం ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రభుత్వం? 2 నెలలుగా చూస్తున్నారు కదా. బాగుంది. గతంలో ఖర్చులు అన్ని పెరిగిపోయినాయి, అన్ని ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చంద్రబాబు గారు బస్సు ఫ్రీ అని కానీ లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఇవన్నీ ఇస్తే సామాన్యుడికి బాగుంటుంది. బాగానే ఉంటది. ఊపిరి పీల్చుకున్నట్టే. ఖర్చులు తగ్గుతాయి. ఊపిరి పీల్చుకున్నట్టే. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బాగానే ఉందంటావు? బాగానే ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన వచ్చి పెన్షన్ ఎప్పుడైనా చూసావు బాబాయ్? చూడలా. వీళ్ళు వారం బట్టే తెచ్చేసరికి ఒక్కరోజు ఇచ్చేసారు, 2వ రోజు కొద్ది గొప్ప దగ్గర తెచ్చారు. జరిగిందిగా, బాగానే ఉందిగా, గ్రామ స్థాయిలోనే బాగా మంచిగానే ఇచ్చారు. ప్రభుత్వం మార్పు అయితే కనబడుతుంది. బాగానే ఉంది. పెద్దవాళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 చేసిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే పనులన్నీ. ఇప్పుడు కరెంటు పెంచాడా ఎవరు? జగన్ గారు. మరి ఆ 10 పెంచాడు కదా, మాకు ఇచ్చినట్టే ఇస్తున్నాడు. మరి మా డబ్బులు మాకే అప్పు చెబుతున్నాడు. అదేగా మాకు తెలిసిపోయింది. ఒక ఆమె ఓట్లకు వస్తే మేము ఆయనకే వేస్తామమ్మా, చంద్రబాబు నాయుడు గారికి వేస్తాము గట్టిగా చెప్పాము. ఆమె ఇప్పుడు కూడా వచ్చింది, ఆమె చెప్పమన్నా చెబుతాం. మొత్తం మీద అంటే కొంత మార్పు అయితే కనబడుతుందా? గతంలో రేట్లు పెరిగిపోయి, బస్ ఛార్జీలు పెరిగిపోయి కాపాడుతుంది కానీ అయ్యారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఖర్చుల విషయం కానీ అన్ని కూడా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ విధానం కానివ్వండి, లేకపోతే ఇసుక విధానం కానివ్వండి, మహిళలకి ప్రధానంగా ఆయన ఇచ్చిన హామీ ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పి అన్నారు. ఇవన్నీ జరిగితే బాగుంటుంది అంటారా? ఎలా ఉంది ఈ 2 నెలల పరిపాలన చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది? బాగానే ఉందండి. తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. ఏం తేడా గమనించారు? ఎక్కడికక్కడ అన్ని అంతకు ముందు ప్రభుత్వం అంతా కొల్లగొట్టడం, అసలు దాంట్లో ఒక్కొక్క రకంగా చూపిస్తుంటే అసలు అమ్మో అంతంత చేసేసారా అనిపిస్తుంది మాకు. అంటే వాళ్ళ బాధితులు అంతమంది మా పొలాలు తీసి మా స్థలాలు కబ్జా చేశారని చెప్పి పెద్ద లైన్ క్యూ కడుతుంటే మా పెద్దిరెడ్డి మంచోడు, మా వాళ్ళ మంచోడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. నమ్ముతారమ్మా జనాలు? నమ్ముతారా? ఏం నమ్మరండి. ఈ రకంగా బయట పెడుతుంటే ఏ రకంగా నమ్ముతారు? అది ఆయన కొండలు కానీ లేకపోతే అక్కడ కట్టుకున్న ఇల్లు కానీ అసలు చూసారమ్మా జనాలు? చూసారా? బాగా చూస్తున్నారండి. అసలు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా కొండపైన కట్టింది ఋషికొండ. అసలు మొన్ననే అది బయట పెట్టింది. అంత ముందు అసలు మాకు అసలు తెలియదు. అసలు ఒక్కొక్క జిల్లాలో ఇన్ని ఎట్టా కట్టారు అసలు అందరికి ఆశ్చర్యం వేసిపోయింది. అట్లాగే ఇక్కడ ఈ తాడేపల్లి కూడా చూసారమ్మా? తాడేపల్లిలో పెద్ద పెద్ద గ్రిల్స్ కానీ చూసామండి. అవన్నీ టీవీలో చూపెడితేనే చూసాం మేము అన్ని. ఈ డబ్బంతా ఎవరిదమ్మా? ఈ డబ్బంతా ఎవరిది? మన ప్రజలదే కదండి. జనాలదే. చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, ఆ బస్ ఛార్జీలు, ఈ కరెంటు బిల్లు. సంవత్సరానికి 10,000 జనాలు పడేస్తే మిగతా మనం దోసుకుని తిందాంలే అనే ఉద్దేశంతో అట్లా చేసి ఉంటారు. మరి జనాలకు తెలియదా? మాత్రం పిచ్చోళ్ళ జనాలకు తెలియదు. జనాలకి తెలిసే కదా మెదలకుండా సైలెంట్ గా ఓట్లు వేసేసింది. ఆలోచించేసారు జనాలు అయితే ఖచ్చితంగా వాళ్ళకి వాస్తవం తెలుసు ఏం జరిగిందని తెలిసింది. కాకపోతే ఎప్పుడు చూపించాలో టాలెంట్ అప్పుడు చూపించారు జనాలందరూ. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు కూడా బటన్ నొక్కడం కోసం ఎదురు చూసారు అంతే. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొంచెం జనాల్లోకి వెళ్ళడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇలాగే కదా ప్రజలకి సాయం చేయాలంటే ఇదే కదా చేయాలి. చాలా బాగుంది. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం తేడా ఉందంట? తేడా ఉంది, చాలా తేడా ఉంది. పిల్లలకు ముందర ఉద్యోగాలు వస్తే చాలండి. మేము అసలు ఇది చాలా బాధపడుతున్నాం. చదివించుకొని పిల్లలకి ఉద్యోగాలు వస్తే మాకు అది ఉంటే చాలండి. అసలు మా కష్టానికి ఫలితం దక్కుద్ది.